పట్టభద్రులందరూ కూడా ఎంతో నమ్మకంతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందని వాళ్ళ హక్కుల రక్షణకు ఏదైతే వారు పోరాటాలు చేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు వాళ్ళ హక్కుల గురించి పోరాడితే కేసులు పెట్టే పరిస్థితి. మరి ఈ కూటమి ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అందరికీ కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే ఈస్ట్ వెస్ట్ నుంచి నన్ను అఖండ విజయంతో గెలిపించిన మేధావులైన పట్టభద్రులందరికీ కూడా అదేవిధంగా మా గెలుపుకి కారణమైన 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్సీలు, కూటమి నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మనందరం కూడా మరి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మన యువ నాయకులు లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ కింద స్థాయి నుంచి కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన ఎన్నో నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా నా ఈ గెలుపుకి లోకేష్ గారు ఆ రోజు కౌంటింగ్ రోజున ప్రతి నిమిషం కౌంటింగ్ విధానాన్ని పరిశీలిస్తూ ఇంత పర్సంటేజ్ రావడానికి ఆయన కృషిని ఎప్పటికీ మరవలేమని తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం ఒక బాధ్యతగా స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కూడా ఎల్లవేళలా ఏ బాధ్యత ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు మరి పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. ధన్యవాదాలండి. ఇప్పుడు కృష్ణా గుంటూరు నుంచి విజయం పొందినటువంటి ఆలపాటి రాజేంద్ర గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సభకి నమస్కారం. సభకి నమస్కారం. కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి. ఏయ్ కూర్చో, కూర్చోవాలి. సభకి నమస్కారం. అలా అది కాదు, కూర్చోమంటే కూర్చుంటామా, తగ్గేదే లేదు. అదే చెప్తున్నా అన్నకి, మరీ హెడ్ మాస్టర్ లాగా కూర్చోమంటున్నారు, అది ప్రాబ్లం. కూర్చోండి 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 ప్లీజ్. కూర్చోవాలి, చెప్పినప్పుడు కూర్చోవాలి. సభకి నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, ఈనాటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కూటమి నాయకత్వాన్ని ఈ రోజుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం గౌరవనీయురాలు బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారికి, పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారికి, మరి ఈనాటి మనందరి యువనేత, ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకుడు, నిరంతర శ్రామికుడు, నిత్య యవ్వనుడు, 3500 కిలోమీటర్లని అవలీలగా పాదయాత్ర చేయటమే కాకుండా ప్రజలందరి హృదయాల్ని
సృజించి ప్రతి వర్గాన్ని కూడా ఆలింగనం చేసుకున్నటువంటి యువ నాయకుడు నారా లోకేష్ గారు. అదేవిధంగా ఈనాటి మరొక మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఈనాటి 3 పూట్ల అన్నం పెట్టే రైతన్నని పాలించే వ్యవసాయ శాఖ మార్చులు గౌరవనీయులు అచ్చెన్న గారు, అదేవిధంగా వైద్యో నారాయణ హరి అన్నట్టుగా ఈరోజు మనందరికీ కూడా వైద్యంతో ఆరోగ్యంతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉంచే మరి వైద్య శాఖ మార్చులు సత్య గారు, వేదిక మీద ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖ మార్చులు మా సోదర సమానులు, ఎప్పుడు వెళ్ళినా కడుపు నిండా అన్నం పెట్టే మా నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా యువకుడు మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తనదంటూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తన బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి శ్రీనివాస్ గారు, ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి నా సోదర సమానులు, మరి నిన్నే విజయం సాధించినట్టు తూర్పుగోదావరి జిల్లాల నుంచి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజయం సాధించినటువంటి శాసన మండలి సభ్యుడు శ్రీ రాజశేఖర్ గారు, ఈనాటి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదర శాసనసభ్యులు, మంత్రివర్యులు, అదేవిధంగా ఈనాటి కూటమి నాయకత్వానికి, అశేష ప్రజానీకానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఒకటి చెప్తా ఉన్నా. నాకు ఈ అవకాశం నేనైతే వస్తుందని చెప్పి అనుకోలే. నేను ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీకి అంకితమై సేవ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే ఆ రోజునున్న కలయిక పొత్తు అనేది అనివార్యం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది, ఆ పరిస్థితుల నుంచి బయటపడాలంటే పొత్తు అనివార్యం అని తెలిసి, అలాంటి నేపథ్యంలో నేను పనిచేసిన చోట మరి నాదెళ్ల మనోహర్ గారికి సీటు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి పార్టీకి వచ్చినప్పుడు నేను కొంత మదన పడ్డ మాట వాస్తవం. అయితే నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అనిపించింది, వ్యక్తిగతంగా నాకు పదవి అవసరమా, లేకపోతే ఈ సమాజాన్ని కాపాడటానికి, మన నాయకుడిని కాపాడుకోవడానికి, నాయకుడు ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనం మద్దతు పలకాలని ఆలోచించినప్పుడు నాకు 100కి 100 పాళ్ళు నాయకుడిని సమర్థించాలి, నాయకుడికి మద్దతు ఇవ్వాలని, ఆ రకంగా ఆ రోజున ఆయన ఏదైతే సూచించారో, ఏదైతే మార్గాన్ని చూపారో ఆ మార్గంలో అనుసరించి ప్రశాంతంగా ఆ రోజు అడిగారు, నీకేం కావాలని చెప్పి నన్ను అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నాకు నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నాకేమవద్దు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన 5 సార్లు అడిగారు. 5 సార్లు కూడా నేను చెప్పాను, నాకు మిమ్మల్ని ఈ నిమిషంలో నాకు ఇది కావాలని చెప్పి నేను అడగాలని నాకేమీ లేదండి, అడిగేంతటువంటి ఆలోచన నాకు రావట్లేదు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఇష్టం అని చెప్పి లేచి బయటకు రావటం, ఆయన అడుగుజాడలో నడవటం, ఆ రోజు ఎలక్షన్స్లో మరి అఖండ విజయం, ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ప్రజల ద్వారా ఈ రోజున కూటమి నాయకత్వం ద్వారా కూటమి ప్రభుత్వం ఈ రోజున ఏర్పడటం జరిగిందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. మరి ఇద్దరు కూడా మరి తండ్రికి మించిన తనయుడిలాగా ఒకరోజు నేను వారింటికి వెళ్ళినప్పుడు ఆయనే నన్ను పిలిచి, అన్న నువ్వు పోటీ చేయాలి అని అంటే, నేను ఆయన వెనక చూసి నవ్వితే ఆయన వాటేసుకొని, నువ్వు నవ్వటం ఇవ్వటం చేయబాక, నువ్వు ఖచ్చితంగా పోటీ చేయాలి, ఏదైనా ఉంటే నేను చూసుకుంటానని చెప్పినటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఆ రోజు నుంచి ఈ ప్రస్థానం 6 నెలల నుంచి జరుగుతూ ఉంది, ఎన్నికల ప్రస్థానం. ఈ 6 నెలల నుంచి కూడా ఆ తర్వాత పెద్దలు, మన జాతీయ పార్టీ అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమితో చర్చించిన తర్వాత నా యొక్క క్యాండిడేచర్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ 6 నెలలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ రకంగా ఎన్నికలను జరపాలి, ఎట్లా జరపాలి, ఏ విధంగా జరిపితే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు ఆయన
ఇన్ఛార్జీలని వేయటమే కాకుండా ఆ ఇన్ఛార్జీలని ఏ రకంగా చేయాలని చెప్పి వారికి చెప్పే విధానం కానీ నిజంగా ఆరితేరిన నాయకుడిలాగా నాకు కనపడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే నేను అందరినీ చూసా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని చూసా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో 35 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. కానీ ఈ రోజున లోకేష్ గారి యొక్క పనితీరుని మనం చూస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారంటే పాయింట్ బ్లాంక్గా మనం ఏదో చెప్పి ఏదో సాధిద్దాం అనుకుంటే మాత్రం ఆయన దగ్గర కుదరదు అని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం అని చెప్పి నేను ముందుగానే గుర్తించా. అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ముఖస్థరిగా నాకు కావాల్సింది ఏందో చెప్తాను, అవసరం ఏందో తీసుకుంటాను. ఆ రకంగా ఆయన యొక్క మార్గాల్లో మనం అందరం కూడా నడుచుకుంటూ ఈ రోజున 6 నెలలు ఈ ఎన్నికల్ని జరిపారు అంటే మరి ముఖ్యంగా 15 రోజుల క్రితం నుంచి అంచెలంచెలుగా ఏ రకంగా ఈ యొక్క ప్రోగ్రెస్ మనకు కనబడిందంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా గ్రామ పార్టీని కూడా కార్యోన్ముఖులను చేసి ఈ ఎన్నిక వైపుకు తీసుకెళ్ళినటువంటి విధానం. ఇన్ఛార్జీలని మొత్తం 33 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలను వేయటమే కాకుండా అక్కడ జరిగినటువంటి పని విధానాన్ని ఏ రకంగా ఫీడ్బ్యాక్ తెప్పించుకొని ఎక్కడ పని జరుగుతుంది, ఎక్కడ పని జరగట్లేదని చెప్పి, ఏ రకంగా పని జరగాలని చెప్పి, ఎవరిని కలవాలి, పట్టభద్రులు అంటే ఎక్కడ ఉంటారు, ఏ రకంగా కలవాలి, ఓటర్లని వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలి, దాన్ని కూడా సైంటిఫిక్ మోడల్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో వాటిని ఎప్పటికప్పుడు తెప్పించుకొని అందరినీ కూడా ఈ రోజున పని చేయించినటువంటి ఘనత లోకేష్ గారిది అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఆ రకంగా 33 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ పార్టీ అధ్యక్షుల్ని, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రుల్ని అందరినీ కూడా ఎవరిని శాసించకుండా పని వైపుకి మరలించి ఆ పనిని సఫలం చేసినటువంటి నాయకత్వం ఈరోజు మా విజయం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అంతేకాదు ఈ రోజున మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విజయం, ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం, ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. ఏ చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి చేజారిపోకుండా కాపాడుకోవడానికి మన అందరం కూడా కలిసి నడవడానికి మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు మరి ముఖ్యంగా ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. మరొక మారు మీకు కంగ్రాచులేట్ చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు వ్యవసాయ శాఖ మార్చులైనటువంటి అచ్చెన్నాయుడు గారు వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో విజయదుందుబి మోగించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభని జరుపుకుంటున్నాం. ఈ సభకి అధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, యువ నేత, మనందరి నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ బాబు గారు, జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, బీజేపీ సీనియర్ నేత, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైన ఉన్నటువంటి సహచర మంత్రివర్గ సభ్యులు, మనందరి అభిమానంతో 4 జిల్లాల్లో ఉన్నటువంటి యువత ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి మెజార్టీతో
విజయం సాధించినటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండల సభ్యులు, కూటమి నాయకులు, సోదరీమణులారా, పాత్రికేయ మిత్రులారా, అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా శాసన మండలి ఎన్నికల్లో అంత ప్రాధాన్యత తీసుకోలేదు. మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి చురుగ్గా వచ్చిన తర్వాత శాసన మండలి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి. విజయం సాధించాలంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆదరాబాదరగా క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఎన్నికలకు వెళ్తే విజయాలు రావని చెప్పి ఎప్పుడు ఏ పార్టీ నిర్ణయించిన విధంగా 6 మాసాల ముందే క్యాండిడేట్ని సెలక్షన్ చేసి ఓటర్ని నమోదు చేసి ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేసి ఎప్పుడు ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్టీలకి విజయం చేకూర్చాలని పనిచేస్తున్నటువంటి సంగతిని మీ అందరికీ తెలుసు. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు మీ అందరికీ తెలుసు, ఆ రాజకీయ పార్టీ చెప్పవలసిన అవసరం లేదు, ఆ నాయకుడు పార్టీ చెప్పవలసిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ అంటే, ఒక నాయకుడు అంటే అధికారంలో ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడమో, అధికారంలో ఉన్నప్పుడే అధికారాన్ని చెలాయించడమో, అధికారం ఉన్నప్పుడే రాజకీయాలు చేయడమో కాదు. ఒక నిజమైన రాజకీయ పార్టీ అయినా, నిజమైనటువంటి నాయకుడైనా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిరంతరం ప్రజల సమక్షంలో ఉండాలి. ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయాలి. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అటువంటి గౌరవిస్తున్నటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. 2023వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 5 శాసన మండలి సభ్యులుగా ఎన్నిక కావాలి. 2023లో 3 ఎన్నికలు వచ్చాయి. మీ అందరికీ తెలుసు. 2019, 24లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు జరగలేదు, దౌర్జన్యంగా ఎన్నికలు చేసుకున్నారు. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలంటే భయపడేవాళ్ళు. కానీ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంలో గెలవడం, ఓడిపోవడం సహజం. మంది రాజకీయ పార్టీ 40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించినటువంటి పార్టీ తప్పనిసరిగా శాసన మండలిలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని అధికారం లేకపోయినా సరే 3 శాసన మండలి ఎన్నికల్లో విజయం సాధించినటువంటి పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు అధికారంలో లేదు. అధికారంలో లేకపోయేసరికి ప్రజాస్వామ్యం గుర్తు రావడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధికారం ఉంటే పోటీ చేస్తామన్నటువంటి దౌర్భాగ్యమైన పార్టీ ఒక రాజకీయ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి 4 జిల్లాల్లో. నిన్న మొన్న మనం చూసాం. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ ఎన్నికల్లో ఎప్పుడు మనం పోటీ చేయలేదు. ఎప్పుడు కూడా మనం పోటీ చేసినటువంటి సందర్భాలు లేవు. నిన్న జరిగినటువంటి టీచర్ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో ఈరోజు తెలుగుదేశం పార్టీ
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇద్దరు వ్యక్తులకి మనం సపోర్ట్ చేశాం. నిన్నటి నుంచి మీరు చూశారు, ఉత్తరాంధ్రలో కూటమికి ఎదురు దెబ్బ. ఎన్నికల్లో ఓడిపోయారని ఒక ఫేక్ రాజకీయ పార్టీ, ఒక ఫేక్ నాయకుడు ఫేక్ సమాచారాన్ని ఈ రాష్ట్రంలో ఈరోజు ఇస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇటువంటి నాయకులకి ఈ వేదిక ద్వారా ఈరోజు నేను అడుగుతున్నాను, మీది రాజకీయ పార్టీ అయితే మీరు ఎందుకు పోటీ చేయలేదని అడుగుతున్నాను. పోటీ చేయకుండా రాజకీయ పార్టీ ముసుగులో ఎన్డీఏ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వారికి సపోర్ట్ చేసి గెలవాలని చెప్పి మీరు ప్రయత్నం చేశారు. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్కి డిపాజిట్లు కూడా రాలేదు. ఈరోజు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మీరు సపోర్ట్ చేసినటువంటి పీడీఎఫ్కి డిపాజిట్లు రాలేదు. ఉత్తరాంధ్రలో మీరు సపోర్ట్ చేసినటువంటి టీచర్కి కూడా డిపాజిట్లు వచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు మనం ఎన్డీఏ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మనం అక్కడ ఎవరైతే పోటీ చేస్తున్నారో ఒకరికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలి. రెండవ ప్రాధాన్యత ఓటు ఎవరైతే నిన్న విజయం సాధించారో వారికి వెయ్యాలని స్పష్టంగా మనం ఆ రోజు ప్రచారం చేసి నిన్న ఎన్నికల్లో మన అభ్యర్థి గెలిస్తే దానికి చిత్ర విచిత్రాలు చేసి ఈరోజు ఏదో జరిగిందని తప్పుడు సమాచారాన్ని ఈరోజు ప్రజలకు ఇస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఏ ఎన్నికొచ్చినా చిన్నదైనా పెద్దదైనా అందరం కలిసికట్టుగా పనిచేసి ఎప్పుడు కూడా విజయదొందె మోగించాలని ఈరోజు యువత ఈ రాష్ట్రానికి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మా భవితని, తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఉంటేనే మాకు మేలు జరుగుతుందని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో 70% మన ఎన్డీఏకి ఈరోజు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. వారందరికీ పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అచ్చెన్నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు మరి పార్థసారథి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. సభాధ్యక్షులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచిన రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, పెద్దలు రామానాయుడు గారికి, పెద్దలు సత్యకుమార్ యాదవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మంత్రి ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ జనసేన పార్టీ నాయకులు మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి మన అభ్యర్థిని గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పొలిటికల్ సెంటర్స్ అనేవాళ్ళు. ఈరోజు ఇంతటి ఘన విజయం ఇక్కడ సాధించగలిగామంటే ఈ రాష్ట్ర ప్రజలకి మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకం ఏమిటో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తాపత్రయం కానివ్వండి, ఆయన పడుతున్న కష్టం కానివ్వండి, మరి ఈ ప్రజలందరూ కూడా ఆమోదించారని చెప్పేసి ఈ సందర్భంగా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అగాధంలో ఉంటే, రాష్ట్రం ఆర్థికంగా కానివ్వండి అన్ని రంగాల్లో కూడా
కుదేలైపోయి ఉంటే ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కిస్తానికి ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలకి ఇది ఒక ఆశీర్వాదంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మరి ఓటర్లు అందరూ కూడా మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో యువతి యువకులకి భవిష్యత్తు ఉండాలన్నా, ఈ రాష్ట్రంలో యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరి 10 కాలాల పాటు రైతులు సంక్షేమంగా ఉండాలన్నా, ఈ రాష్ట్రానికి కూటమి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తప్పనిసరని ఈరోజు ఎన్నికల్లో ఇంతటి ఘన విజయాన్ని సాధించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అచ్చెన్నాయుడు గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సింది ఒకటే. ఈరోజు మరి మొన్న మనం చూసాం బడ్జెట్ సమావేశాల్లో మరి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు ఉన్నారో వాళ్ళు అసెంబ్లీలోకి వచ్చి కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉన్న విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా చూశారు. కానీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే అవకాశం వస్తే రాష్ట్ర ప్రజల సమస్యల గురించి కానివ్వండి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ప్రస్తావిస్తారు తప్పితే నాకు స్వార్థంతో మాట్లాడే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తామని నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. రైతులు అంటున్నారు, లేదా యువతలు అంటున్నారు, ఉద్యోగ అవకాశాలు అంటున్నారు. కానీ ఆ రోజు గవర్నర్ సమావేశ స్పీచ్కి వచ్చి ఎక్కడా కూడా రైతుల సమస్యలు కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు కానీ మాట్లాడకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అడిగిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఇంతటి ఘన విజయాన్ని అందించిన కృష్ణా మరి గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, మరి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మరి కొద్ది నిమిషాల్లో మరి యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు గవర్నీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ సహచార మంత్రివర్గ సభ్యులకు నాయకులకు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మరి ఏదైతే విజయంలో మరి శ్రీకారం చుట్టినటువంటి మరి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా రాజశేఖర్ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల్లో సాధించినటువంటి ఈ విజయం ఏదైతే మొన్న ప్రచారంలో మేమందరం కూడా చూడడం జరిగింది. పర్టికులర్గా ఆ రోజు మరి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ రోజు మేము ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ వాడకు పోయినా, ఏ పల్లెకు పోయినా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురొచ్చి తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. విజ్ఞులైనటువంటి పట్టభద్రులుగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఆ రోజు ఆయన మొదటి 9 నెలల పరిపాలన ఏ రకంగా అయితే ప్రజా వేదికను కూలగొట్టడం దగ్గర నుంచి కక్షలు, కేసులు, వేధింపులతో పరిపాలన ఏ రకంగా సాగిందో ఈరోజు ఈ యొక్క కూటమి అధికారంలోకి వచ్చినటువంటి ఈ 9 నెలల్లో ఇంత కష్టకాలంలో కూడా 14 లక్షల కోట్ల అప్పు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తి మీద పెట్టినటువంటి స్థితిలో కూడా పాలన ఏ రకంగా సాగుతుందో మేము గమనిస్తూ ఉన్నాం. ఆ రోజు అధికారం వాళ్ళకి అప్పచెప్తే మరి అమరావతి కాదు 3 ముక్కలు అంటూ ఎక్కడో కూడా ఒక ఇటుక ముక్క పెట్టకుండా అమరావతిని ఏ రకంగా అయితే అటకెక్కించారో మేము చూసాం. కానీ ఈరోజు ఈ కూటమి వచ్చిన తర్వాత అమరావతికి
ఈరోజు కేంద్రం సాయంతో 15,000 కోట్ల రూపాయలు సాయం అందించి ఈరోజు ఏదైతే అమరావతి రాజధానిని నిర్మాణం చేసి రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఏదైతే రాజధానిని ఇస్తూ ఉన్నారో అందుకు మేము కూటమికి మద్దతు పలుకుతామని ఆ రోజు ప్రజలు చెప్పినటువంటి విషయం. కానీ అదేవిధంగా ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ముంచేస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12,157 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ సహకారంతో మళ్ళీ పోలవరంని పట్టాలెక్కిస్తున్నటువంటి పరిస్థితిని మేము గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మన ఆంధ్రులకందరికీ ఒక సెంటిమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది, ఎందుకంటే ఆ రోజు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి విశాఖ ఉక్కు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రైవేటీకరణ వైపు పోతూ ఉంటే మళ్ళీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారి సహకారంతో 10,500 కోట్ల రూపాయలు మళ్ళీ సాయం అందించి ఏదైతే విశాఖ ఉక్కుని నిలిపి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలిపారో అవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా గుంతలు లేనిటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఏ రకంగా అయితే కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందో, ఎక్కడ చూసినా ఏ పల్లెలో చూసినా కూడా మరి ఇంటింటికి వీధి వీధికి కూడా సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా మౌలిక సదుపాయాలు ఏదైతే ఈ 9 నెలల కాలంలోనే మరి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏ రకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారో మేమందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని మరి అభివృద్ధిని తీసుకెళ్తూ మరొక పక్కన సంక్షేమాన్ని కూడా, ఎందుకంటే అధికారంలోకి వచ్చినటువంటి 9 నెలల్లోనే మరి మొదటి రోజునే పెంచినటువంటి పింఛన్. ఎందుకంటే ఈవేళ గ్రాడ్యుయేట్స్ చెప్పారు మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు, ఈవేళ ఏదైతే మా నాన్నమ్మకో మా తాతయ్యకో లేదా మా ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ఎవరైతే మరి వృద్ధులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి 4,000 రూపాయలు పింఛన్ కానీ, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి 6,000 రూపాయలు పింఛన్ కానీ, ఎవరైతే మంచాన్ని పడి ఉన్నారో మరి వాళ్ళకి 15,000 రూపాయలు పింఛన్ కానీ అన్న మాట ప్రకారం 1వ తేదీనే ఒక పేదల పండుగ, అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారు సైతం ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి ఏదైతే పింఛన్ గడప దగ్గరే అందిస్తూ ఉన్నారో మేము గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ 1వ తేదీ వచ్చింది అని అంటే వృద్ధులు వితంతులు దివ్యాంగులకి 3,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు. అంటే అక్షరాల 1వ తేదీ వచ్చింది అని అంటే 8,000 కోట్ల రూపాయలు అటు ఉద్యోగస్తులకు కానీ ఇటు వృద్ధులు వితంతులు దివ్యాంగులకు పింఛన్ కానీ ఇస్తూ ఉందనంటే ఈ ప్రభుత్వాన్ని మేము గుర్తుపెట్టుకుంటామనే విషయాన్ని కానీ, అదేవిధంగా మహిళలు చెప్పారు ఏదైతే ఆ రోజు దీపం పథకం, ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దీపం 1లో మాకు ఆ రోజు గ్యాస్ అందిస్తే మళ్ళీ ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రక్రియకు కానీ, అదేవిధంగా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకే సాయంత్రం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ఏదైతే మన ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రభుత్వానికి మేము ఓట్లేయడం మా బాధ్యత అని చెప్పి ఏదైతే గ్రాడ్యుయేట్స్ చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధంగా అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కానీ, అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఏదైతే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఏదైతే విజయం కూటమి సాధించిందో మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా అదే స్ట్రైక్ రేట్కి మించి జరగాలనేటువంటి ఏదైతే ఆయన మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప
నువ్వే
జోహార్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు ఈ విజయంతో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటే ఉన్నారనడానికి ఇది నిలువెత్తు సాక్షి అని చెప్పి తెలియజేస్తూ గ్రాడ్యుయేట్స్ యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తామని చెప్పి ఈ సభాముఖంగా వారికి మాట ఇస్తూ ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పందాన్ని 2029 వరకు కూడా నడిపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ప్రతి ఒక్క నాయకుడు 3 పార్టీలకు సంబంధించిన వారందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మంచి నాయకత్వం వైపు మంచి నాయకత్వం ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇప్పుడు వైద్య శాఖ మార్చులు బీజేపీ సీనియర్ నాయకులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత దార్శనికత కలిగిన నాయకులు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, ఈ రాష్ట్రంలో కోట్ల మంది యువత గుండెల్లో దడకన్గా నిలుస్తూ యువత భవిష్యత్తుకి ఒక గట్టి పునాదిని వేస్తున్న నారా లోకేష్ గారు, జన సైనికుల ప్రతినిధి, ఇవాళ రాష్ట్రంలో ఏ రైతు ఎక్కడ ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకుండా సేకరించడమే కాకుండా కేవలం 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ గారు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, అసెంబ్లీలో ఆయన ఆజానబాహు అయితే నేను వామనుడిని. నా దురదృష్టమేందో ఎప్పుడు చూసి ఆయన పక్కన నిలబడేనో కూర్చునే అవకాశం నాకు కలుగుతుంటుంది. అది కాస్త నన్ను ఆత్మ న్యూనతాభావానికి గురి చేస్తుంటుంది. వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, వేదిక కింద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా ఇవాళ ఈ విజయోత్సవానికి ప్రధాన కారకులు, వాడవాడా తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటరు దేవుణ్ణి కలిసి ఇవాళ కూటమి అభ్యర్థుల్ని ఈ అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ కేంద్ర బిందువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ సభలో పెళ్లి కొడుకులు పట్టభద్రుల నియోజకవర్గంలో విజయం సాధించిన, అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, వారి విజయం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అనుభవం పెద్దల సభలో
విశేషంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని, అసెంబ్లీకి ఎలాగూ ప్రతిపక్షం రావట్లేదు, సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వచ్చి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఆ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీల నోళ్ళు మూతబడేలాగా పనిచేస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, ఇది 9 నెలల కూటమి మంచి పాలనకి ప్రజలిచ్చిన తీర్పు. ఒక సమర్థ నాయకత్వానికి గాడి తప్పిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని అహర్నిశలు కష్టపడి ఒక బంగారు బాట వేస్తున్న ఒక సమర్థ నాయకత్వానికి ప్రజలిచ్చిన తీర్పు. 9 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలు ఇది ఇచ్చిన తీర్పు కన్నా అఖండ విజయం నేను భావిస్తున్నాను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఆనాడు అసెంబ్లీలో కూటమికి వచ్చిన ఓట్లు 57% అయితే ఇవాళ వచ్చింది 70%, 13% అధికంగా వచ్చాయి. ఆనాడు స్ట్రైక్ రేట్ అసెంబ్లీ ఎన్నికలకి 93% అయితే ఇవాళ పట్టభద్రుల నియోజకవర్గంలో స్ట్రైక్ రేట్ 100%. అంటే ఎటువంటి విజయం అంటే, ఆ పక్కన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల ఫలితాలు నాకు తెలియదు, కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాల ఫలితాలు మాత్రం మీరు చాలా ఆశ్చర్యచకితంగా ఉన్నాయి. 483 బూతులుంటే 483 బూతుల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూటమి అభ్యర్థి మెజార్టీ సాధించారంటే ఇది ఎటువంటి విజయం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చెప్తున్నాను, ప్రజలు 9 నెలల క్రితం ఏ విశ్వాసంతోనైతే ఈ నాయకత్వాన్ని గెలిపించారో, ఏ విశ్వాసంతోనైతే కూటమిని సమర్థించారో, అంతకన్నా పెద్ద విశ్వాసాన్ని 9 నెలల పాలన తర్వాత ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రజలు, ఆ ఉపాధ్యాయులు, చదువుకున్న వాళ్ళు చేసి చూపించారని చెప్పడానికి ఇంతకన్నా తార్కాణం ఏం కావాలి? 9 నెలల్లో ఇక మంచి ప్రభుత్వం అంటే కనీవిని 5 సంవత్సరాల్లో అభివృద్ధి అంటే మర్చిపోయిన ప్రజలకి, 5 సంవత్సరాల్లో ఉత్తిత్త బటన్లు నొక్కడానికి మాత్రమే అలవాటు పడి నిజమైన సంక్షేమం అంటే మర్చిపోయిన ప్రజలకి 9 నెలల్లోనే ఇటువంటి అభివృద్ధి చూసిన తర్వాత అరే ఈ ప్రభుత్వాన్ని, ఇంత మంచి ప్రభుత్వాన్ని మరింత ఎక్కువ శాతం ఓటుతో గెలిపించాలని వాళ్ళు ఒక నిబద్ధతతో ఉన్నారు. ఆ కార్యకర్తలు కూడా అదేవిధంగా పనిచేశారు కాబట్టి ఇవాళ మనకి విజయం వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం నిధులు ఇచ్చి వచ్చినా, లేదా పోలవరం కోసం నిధులు వచ్చినా, లేదా ఒకేనాడు ఈ దేశ అభివృద్ధి ప్రదాత నరేంద్ర మోడీ గారు విశాఖపట్నంకి వచ్చి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు 2,10,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినా, లేదా కొన్ని సంవత్సరాలుగా కేవలం కొంత భూమి 200 ఎకరాల భూమి ఇవ్వకపోవడం వల్ల ఆగిపోయిన ప్రత్యేక జోన్ వచ్చినా, బల్క్ డ్రగ్ పార్క్ వచ్చినా, లేకపోతే ప్రైవేటీకరణ జరుగుతుందని 5 సంవత్సరాలు మభ్యపెట్టి మాయమాటలు చెప్పి పబ్బం గడుపుకున్న పార్టీల నోట్లో మట్టి కొడుతూ ఆ ప్రైవేటీకరణను ఆపడమే కాకుండా మళ్ళీ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం 11,500 కోట్లు తెచ్చిన ఇవన్నీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో, పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి ప్రజలు మళ్ళీ ఇటువంటి విశ్వాసాన్ని ప్రకటించారని నేను నమ్ముతున్నాను. మిత్రులారా, ఎక్కడైనా ఎకనామిక్ కారిడార్లలో ఇండస్ట్రియల్ నోడ్లు వచ్చినా, కొత్త ఎయిర్పోర్ట్లు వచ్చినా, లేదా రాష్ట్ర వ్యాప్తంలో హైవేల నిర్మాణం జరుగుతున్నా, ఇక్కడి నుంచి రింగ్ రోడ్డు నిర్మాణం జరుగుతున్నా, లేదా అమరావతి చుట్టూ 190 కిలోమీటర్ల రింగ్ రోడ్డు జరుగుతున్నా కూడా అభివృద్ధి అంటే ఏంటో, సంపద సృష్టి ఏంటో తెలిసిన సమర్థ నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రాన్ని పాలిస్తుందని ప్రజలు నమ్మారు కాబట్టే, ఓటర్లు నమ్మారు కాబట్టి, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు కూడా నమ్మారు కాబట్టి ఇవాళ అఖండ విజయాన్ని మనకు అందించారు. అదేవిధంగా సంక్షేమం, ఇటువంటి ఆర్థిక వనరుల లేమి ఉన్న దృష్ట్యా, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ఒక నాయకత్వం వాటిని ఒడిదుడుకుల్ని, ప్రతికూలను అధిగమించి సంక్షేమ ఫలాలు అందించడానికి ఒక సజీవ తార్కాణం ఏంటంటే, సామాజిక పెన్షన్లు ఇచ్చినా, దీపం 10 కింద ఉచితంగా సిలిండర్లు ఇచ్చినా, రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ కింద రైతులకు 20,000 ఇచ్చినా, లేదా తల్లికి వందనం పేరుతో 15,000 ఇచ్చినా సంక్షేమ ఫలాలు ఎక్కడ ఆగవు, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి అని ప్రజలు నమ్మారు, విశ్వసించారు కాబట్టే ఇవాళ ఈ నాయకత్వానికి మద్దతు తెలుపుతూ ఇటువంటి అఖండ విజయాన్ని పట్టభద్రుల నియోజకవర్గంలో అందించారు. మిత్రులారా, అదే సమయంలో ఈ తీర్పు ప్రతిపక్ష పార్టీకి ఒక చెంపపెట్టు. మొన్నటి ఎన్నికల్లో ఆ ఘోర ఓటమిని జీర్ణించుకోలేక ప్రజల్లోకి వచ్చి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ
అదేవిధంగా మీకు 40% నాకు ఓట్లు వచ్చాయి, నాకు ప్రజల్లో ఇటువంటి ఇది ఉందన్నప్పుడు మరి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? పోటీ చేసే ధైర్యం ఎందుకు లేదు? ఎందుకంటే మీకు తెలుసు గత ఎన్నికల కన్నా దారుణమైన ఓటమిని మీరు మూట కట్టుకోబోతున్నారు కాబట్టి ఇవాళ వేరే అభ్యర్థిని మద్దతు ఇచ్చారు. నిజానికి నేను ఒక మాట చెప్పాలి. నేను ఇటీవల మండలిలో చూస్తున్నప్పుడు కాస్త నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పార్టీ వివరించట్లేదు, కానీ నేను ఈ మాట ఈ వేదికపై నుంచి మాట్లాడుతున్నా. లక్ష్మణరావు గారు చాలా నిర్మాణాత్మకంగా మండలిలో మాట్లాడుతుంటారు, ప్రజల సమస్యల మీద మాట్లాడుతుంటారు. బహుశా ఆయన ఇటువంటి ఒకవైపు ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం ఒకవైపు ఉంటే ఇటువంటి ఘోర ఓటమి తప్పేదేమో ఆ పార్టీ మద్దతు తీసుకోకుండా వాళ్ళు మద్దతు ప్రకటించిన నాడే తిరస్కరించి ఉంటే ఇటువంటి దారుణమైన ఓటమి లక్ష్మణరావు గారికి వచ్చేది కాదని నేను భావిస్తున్నా. ప్రజల తీర్పును అర్థం చేసుకోలే, 9 నెలల క్రితం తీర్పును అర్థం చేసుకోకుండా వచ్చి మొదట్లో ఈవీఎంలు అంటే ఎవరిని అవమానపరుస్తున్నారు? ఉత్కృష్టమైన మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానపరుస్తున్నారు, ప్రజా తీర్పుని అగౌరవపరుస్తున్నారు. వాస్తవానికి ప్రజల్ని అవమానపరిచే విధంగా ఇవాళ ఉంటూ అదే వ్యక్తి ఎందుకు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారో అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు దాపురిచ్చాయి. కనీసం తప్పు తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు నేను ఒక దరిద్రపు అరాచక పాలన ఇచ్చాను, అవినీతి పాలన ఇచ్చాను ఒప్పుకొని నేను రాబోయే రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా ఉంటా, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీస్తా, మీ గెంతుకునే నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పాల్సిన వ్యక్తి అది చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను రాను అంటే ఎటువంటి వికృత మనస్తత్వం ఉన్నవాడు మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, ఏదైనప్పటికీ మంచి బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇవాళ మండలికి వచ్చారు. నేను చూస్తుంటా ఈ అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడు సమస్యల మీద, మండలిలో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారు? ఒక పేపరు, ఒక రోత పత్రికలో వచ్చిన రాతలను చదివి అది పట్టుకొని వస్తారు, అది పట్టుకొని వచ్చి దాని మీద మాట్లాడుతుంటారు. నిన్న కూడా నాకు క్వశ్చన్ వచ్చింది, కానీ అది జరగలే. ఏంటి? ఆరోగ్యశ్రీ మీద అడిగారు, మంచిది అనుకున్నాను. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం సాక్షిలో వచ్చింది, ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేశారు. నేను ఆశ్చర్యపోయారు, ఆరోగ్యశ్రీ ఎక్కడైంది బాబు? గత సంవత్సరం ఏనాడు ఈ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 24-25 సంవత్సరానికి అతి ఎక్కువ మొత్తం 4,000 కోట్ల పైగా ఒక ఎన్టీఆర్ వైద్య సేవకు మనం ఖర్చు పెట్టాం. ఆరోగ్యశ్రీని రద్దు చేయాలా, దానికి ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మాత్రమే మారింది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇవాళ పేదలకి వారికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందించడం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయ్యా, మీరు మండలి ఎలాగూ అసెంబ్లీలో మాట్లాడరు, మాకు చెప్పే అవకాశం లేదు. ఆరోగ్యశ్రీ మీరు మాట్లాడుతున్న ఆరోగ్యశ్రీ నేటి ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేవలం గతంలో 1,43,00,000 మంది మాత్రమే కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంటే ఇవాళ మధ్య తరగతి పేదలను కూడా ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళను కూడా 22 లక్షల కుటుంబాలు కొత్తగా కలిపి 1,65,00,000 కుటుంబాలకి 25 లక్షల దాకా 25 లక్షల దాకా ప్రతిపక్షం గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటను వినాలి. 25 లక్షల దాకా నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్ళాం కానీ రద్దు చేయలేదు. 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడల్లో, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దాకా కింద కొంచెం, మిగిలిన మొత్తం ఏదైనా సరే 2.5 లక్షలు దాటిన తర్వాత 25 లక్షల దాకా ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా నాణ్యమైన వైద్య సేవలు ఈ రాష్ట్రంలోని పేదలకి మధ్యతరగతి ప్రజలకు కూడా అందుతాయి. అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు. దాంట్లో మేము అందరం కూడా సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మండలిలో మాతో కలిసి పనిచేసే అవకాశం నాకు వస్తుంది. మండలిలో మనం అందరం కలిసి ఈ నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఈ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం మనసు రావట్లే. ఆ పార్టీని రాబోయే రోజుల్లో ఆ మండలి రావాలంటే సంఖ్యాబలాన్ని చూసుకొని, మందబలాన్ని చూసుకొని, ఏదైతే మండలికి వచ్చి రోజు గొడవ చేసి వాకౌట్ చేసిపోతుంటారో వాస్తవంగా పూర్తి వాకౌట్ మళ్ళీ ఇంకోసారి ఆ గేట్లోకి రాకుండా, మండలి గేట్లోకి రాకుండా మనం వాళ్ళని ఎదిరించాలని నా తోటి సభ్యులు కదా, తోటి సభ్యులకు విన్నవించుకుంటూ ఇవాళ నన్ను మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. సత్యకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు జనసేన సీనియర్ నాయకులు, పొలిటికల్ అఫైర్స్ సభ్యులు, సివిల్ సప్లైస్ మినిస్టర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని ఒక సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.
సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సోదరుడు సత్యకుమార్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, సహచార మంత్రులకు, అదేవిధంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్యకర్తలకు అందరూ కూడా నమస్కారం. ముందుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, రాజశేఖరం గారికి ఒక అద్భుతమైన విజయం సాధించినందుకు మా పార్టీ తరఫున మీ అందరం కూడా ఆయన్ని అభినందిస్తున్నాం. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో మనం సిద్ధమవ్వాలి, పట్టభద్రుల ఎన్నికల విషయంలో ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసి ఒక ప్రొఫెషనల్ విధానంలో మన ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సందర్భం వచ్చిందని పిలుపునిచ్చారో ఆ రోజు నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ ఈ రోజు వరకు మన కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులు, ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత కూడా మనం ఏ విధంగా జీతాలు 1వ తారీఖున అందించగలుగుతున్నాం, ఏ విధంగా పెన్షన్లు మనం 1వ తారీఖు అందించగలుగుతున్నాం, ఏ విధంగా రైతుల్ని మనం ఆదుకున్నామో, ఏ విధంగా మహిళల్ని ఆదుకున్నామో, ఇంత కష్టకాలంలో కూడా ఈ వివరాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలే మనకి అంతిమంగా తీర్పు ఇవ్వాలి, దానికోసం మీరందరూ కూడా కృషి చేయాలని ఆయన పదే పదే మా అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్ల ద్వారా వాటి ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ తీర్పు ప్రజా తీర్పు, ప్రజా విజయం అని ఎందుకు అంటున్నామంటే ప్రజలు ఎప్పుడు మనని వీడలేదు. మనం చేసిన వాగ్దానాలకి, మనం అందిస్తున్న పరిపాలనకి, గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మన క్రెడిబిలిటీని మన ప్రజల్లో నిలబెట్టుకున్నాం. ఈ తీర్పు ద్వారా ప్రజలు మన పైన ఒక నమ్మకం మరియు బాధ్యత పెంచారు. ఎందుకంటే విజయం సాధించినప్పుడు సహజంగా మనందరం కూడా విజయోత్సవాల్లోనూ మనం కష్టపడి గెలిచిన విజయాన్ని ఒక్కొక్క సందర్భంలో త్వరగానే మర్చిపోతాం. కానీ పార్టీ నిర్మాణం చేసుకుంటూ ప్రభుత్వ పరిపాలన ప్రతిరోజు నిమగ్నమై మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మనం ఏ విధంగా నిధులు రాబడి తీసుకురావాలి, కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనం మన రాష్ట్రానికి మంచి జరగాలనే ఆలోచనతో పనిచేస్తున్న తీరుని ప్రజలు ఆశీర్వదించారు. దాన్ని మనం మర్చిపోకూడదు. ప్రజలు మనకి గుర్తు చేశారు మన బాధ్యత ఏంటనేది. ఆంధ్రప్రదేశ్ని అంధకారంలో నెట్టిన గత 5 సంవత్సరాల పరిపాలన నుంచి మరొకసారి ఒక ఆశతోటి, ఒక నమ్మకంతో మనల్ని కూడా ఆశీర్వదించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఆ మెజారిటీస్ ఏవైతే ఇచ్చారో ప్రతి శాసనసభలో కూడా, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ప్రజలు మనస్ఫూర్తిగా